హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాశీస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఎవరైతే ఆ వీడియో చూడలేదో వెంటనే వెళ్ళి ఆ వీడియో చూసి వచ్చేసేయండి, మీకే కంటిన్యూగా ఉంటుంది. లాస్ట్ లాంగ్ వీడియోలో అయితే ఏమేమి షేర్ చేసుకున్నాం, పేరెంటాలు, దాసంగాలు, నెక్స్ట్ రిసెప్షన్, వక్క కార్యక్రమం, నలుగు కార్యక్రమం, ఇవన్నీ చూసుకున్నాం కదా. సో మిగిలిన కార్యక్రమాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ వీళ్ళంతా ఏంటి ఎల్లో శారీని మడుస్తున్నారు, ఆ క్లిప్ను మాతో షేర్ చేస్తుంది అనుకుంటున్నారా? మరేం లేదండి, మా అన్న వాళ్ళకి ముహూర్తం చీర, పసుపు చీర. ఆ పసుపు చీర ఎలా డిప్ చేయాలి అన్నది మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే ఉంది, ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేయండి. ఒక 4-5 months బ్యాక్ ఏమో పెట్టినట్టున్నా. మన ఛానల్లో బాగా పాపులర్ అయిన షార్ట్ అంటే ఆ షార్టే. మినిమం 3 lakhs 3.5 lakhs మధ్యలో వ్యూస్ అయితే వచ్చాయి. పసుపు చీర ఎలా డిప్ చేశారు, ఎలా డిప్ చేస్తే అది పసుపు బాగా అంటుకుంటుంది, మీకు ఫుల్ డీటెయిల్గా కావాలంటే ఆ షార్ట్ వీడియో వెళ్ళి చూసి వచ్చేసేయండి. ఫైనలీ ఇక్కడ ముహూర్తానికి అంతా రెడీ అయిపోయి కూర్చునేశారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. మార్నింగ్ 3 to 4 మధ్యలో ముహూర్తం గైస్. నమ్ముతారో నమ్మరో, 1 hour కాదు కదా, 1 minute కూడా మేము పడుకోలేదు, అసలు స్లీపే లేదు. ఒక్క కార్యక్రమం, నలుగు కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి రెడీ అయ్యి వచ్చే లోపల ఇక్కడ ముహూర్తం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీరు బాగా అబ్జర్వ్ చేసి జనాలు కూడా ఎవరు లేరు, క్లోజ్ రిలేటివ్స్ తప్ప. సో ఫైనలీ ఇక్కడైతే కన్యాదానం ప్రాసెస్ అయితే జరుగుతుంది. కన్యాదానం ప్రాసెస్లో అబ్బాయికి అమ్మాయికి అడ్డుగా ఆ వైట్ కలర్ క్లాత్ అనేది పెడతారు కదా, దాన్ని ఏదో అంటారబ్బా, మర్చిపోయి. ఐ థింక్ అడ్డు ధర క్లాత్ ఏదో అంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి దాని నేమ్ ఫుల్ డీటెయిల్గా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు గైస్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకే? You left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the mirror and I keep finding your hair. Got a big box in my closet with the fall pictures we took. Oh, and I keep finding dog ears that you left in my books. Miss your ache and I just crash over, guess you crashed in like a tsunami. Woke up next to you so hungover, sunlight painted stripes on your body. I'd give anything that I have for just another one of your nights. You can't have it all in a life, just a minute more of your time. Just a minute more of your time. Just a minute more of your time. I still check our playlist, put it on low in the car, and your jacket's on the hanger right where you left it in March. Every night I'm on my phone like maybe you'll text me again, but all I get are reminders. నెక్స్ట్ ఇక్కడ కన్యాదానం ప్రాసెస్ అంతా అయిన తర్వాత జీలకర్ర బెల్లం అనేది తలపైన పెట్టుకుంటారు కదా, సో ఆ తంతే ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఏ ప్రాసెస్ జరిగినా మనకి ఈ వీడియో ముఖ్యం కదా, సో అక్కడ వీడియో తీస్తుంటే మా అక్కకు చెప్తున్నా, మొబైల్ కొంచెం పైకి పట్టుకో అక్క, వీడియో క్లారిటీగా వస్తుంది అనేసి. పాపం అక్క అయితే తీసింది. ఎలాగో అలా జనంలో. మీరు అనుకోవచ్చు జనాలే లేరన్నారు కదా, జనం ఎలా వచ్చారనేసి. కింద లేరబ్బా, స్టేజ్ పైన మెయిన్ పీపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళల్లో తీయడం కూడా కష్టమే. వాళ్ళకన్నా మెయిన్ టార్చర్ ఎవరు తెలుసా? కెమెరామ్యాన్. ఈ పెళ్లి మొత్తంలో నన్ను ఎవరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా కెమెరామ్యాన్ ఖచ్చితంగా తిట్టుకో ఉంటాడు. అదెందుకో వీడియో అయిపోయేలోపు నేను మీతో షేర్ చేసుకుంటాను గైస్. తాళి కట్టేటప్పుడు ఆ భజంత్రీల సౌండ్ ఉంటుంది కదా, ఎంత బాగుంటుందో. పెళ్లి కూతురుకు మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది. మీరు మళ్ళీ నీకు తెలుసా, నీకు ఎక్స్పీరియన్స్ అనుకోకండి, మేబీ ఉండొచ్చేమో అని నేను అంటున్నాను. సో మీరే ఆ సౌండ్స్ ఎలా ఉంటాయో వినేయండి.
ఫైనలీ మా అన్న ఎన్నో ఏళ్ళ కల అయితే నెరవేరింది. సో పెళ్ళి అయితే పూర్తయిపోయింది. అరే అన్నయ్య, పెళ్ళి అయిపోయిందని ఆనందపడద్దు. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ ఎ కుకోడాల్ ఫెస్టివల్ రానయ్య. అదే గైస్, ముందుంది ముసల పండుగ. జస్ట్ కిడ్డింగ్, అలా ఏం లేదు. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా బ్లెస్సింగ్స్, ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ బోత్. తాలిబొట్టు కార్యక్రమం అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, తరంరాలు పోసుకుంటారు కదా. సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. గైస్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? పెళ్లి కొడుకు ఫేస్, పెళ్లి కూతురు ఫేస్ డల్లుగా అనిపించలేదా మీకు? పెళ్లి కూతురు ఫేస్ ఏమో కానీ పెళ్లి కొడుకు ఫేస్ చాలా డల్లుగా అనిపిస్తుంది కదా. నిద్ర లేదని గైస్, మార్నింగ్ 3కి కాబట్టి ముహూర్తం చాలా అంటే చాలా డల్ అయిపోయారు. నా ఫేస్ ఎందుకో బ్రైట్గా అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. కమెంట్ చేయడం మర్చిపోకండి. అవును, చెప్పడం అడగడం మర్చిపోయా. ఇంతవరకు వీడియో చూసారు కదా, లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. వెళ్ళి అలా లైక్ చేసి వచ్చేయండి. సో ఇక్కడ తరంరాల సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఫైనల్లీ అబ్బాయే కదా విన్ అవుతాడు. సో లాస్ట్లో ప్లేట్లో ఉన్న బియ్యం అంతా అన్న అయితే వేసేసి విన్ అయిపోయాడు. అన్నట్టు మర్చిపోయా, ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం కదా కెమెరామ్యాన్ నన్ను ఫుల్గా తిట్టుకో ఉంటాడని. మరెందుకో కాదండి, పాపము అతనేమో ఫొటోస్ తీస్తూ ఉంటాడా, నేను మధ్యలో నుంచి వెళ్ళి ఫోన్ పెట్టి వీడియో షూట్ చేస్తూ ఉంటాను. అతనేమో కొంచెం జరగమ్మా, ఫొటోస్ మిస్ అయిపోతాయి, ఊరికే క్లిప్స్ అన్నీ మిస్ అయిపోతాయి అంటాడు. మనం జరగం కదా, మనం మొండి అనమాట. దూరి దూరి వీడియోస్ అయితే నేనైతే తీశాను. నెక్స్ట్ ఇక్కడైతే ముహూర్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపి నీకైతే బయటకైతే వచ్చేసాం. నిజంగానే అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? అరుంధతి నక్షత్రం ఏమో కానీ పెళ్ళైనాక చుక్కలు కనిపిస్తాయి అంటారు కదా, అదైతే ముందు అయితే కనిపిస్తుంది. పెళ్లి కొడుకి కనిపిస్తుంది, పెళ్లి కూతురికి కనిపిస్తుంది. పెళ్ళైన లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, మీకు నిజంగానే అరుంధతి నక్షత్రం కనిపించిందా? పెళ్ళైనాక నక్షత్రాలు కనిపించాయా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడేమో అరుంధతి నక్షత్రం చూపెట్టు అని పంతులు చెప్తే కెమెరామ్యాన్ ఏమో వచ్చి ఒక బల్బ్ ఉనింది, ఆ లైట్ వైపే చూపెట్టు, ఫొటోస్ అనేవి బాగా ఎగ్జాక్ట్గా వస్తాయని చెప్పి ఆ లైట్ వైపే చూపెట్టాడు. మరేమో ఇలా అయితే అరుంధతి నక్షత్రం చూపించే ప్రాసెస్ అంతా జరుగుతుంది. You left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the mirror. ఫైనల్లీ పెళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మాకైతే ఒక ప్రాసెస్ అనేది ఉంది, సారీ కాడి అంటారు. ఆ సారీ అనేది ఇంటికి వచ్చి అమ్మాయి అబ్బాయి అడుగు పెట్టిన తర్వాత సారీ కార్డ్ అనేది తీసుకురావాలి వెళ్ళి. ఆ సారీ కార్డు తెచ్చే ప్రాసెస్ దగ్గరికి మాత్రము పెళ్లిగాని అమ్మాయిలు అయితే వెళ్ళకూడదంట. సో నందుకైతే హ్యాండ్ ఓవర్ చేశాను, వీడియో ఖచ్చితంగా తీయని. తను మాత్రము స్కిప్ చేయకుండా వీడియో అయితే తను తీసింది, వేరే వాళ్ళ దగ్గర కూడా తీపిచ్చింది. ఈ ప్రాసెస్ ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఒక కళ్యాణ మండపం దగ్గరికి కానీ లేదా గుడి దగ్గరికి కానీ వెళ్ళి 2 కుండలు అనేవి ఉంటాయి, ఆ కుండల్లో సార్ అనేది పెట్టి తీసుకురావాలి. నార్మల్గా సార్ అంటే ఎలా తెస్తారు, కొన్ని స్వీట్స్, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ ఇలా తెస్తారు కదా. ఈ సారీ కాడి మాత్రం కడవలు అంటే కుండలు ఉంటాయి కదా, ఆ కుండల్లో సార్ అనేది పెట్టుకొని, సార్ అంటే ఏదో ఒక స్వీట్, ఇక్కడ అత్తిరాసాలు, ఇన్ని అత్తిరాసాలని పెట్టి కట్టికి ఆ కుండలు అనేది కట్టేసి అది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఇంటికైతే తీసుకురావాలి. సో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. మొత్తం అంతా కట్టిన తర్వాత అక్కడ పూజ చేసేసి ఆ కుండలకి ఇంటికి అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అది ఎలా తెచ్చారో మీరే స్కిప్ చేయకుండా చూసేసేయండి. You left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the mirror and I keep finding your hair. Got a pink box in my closet with the fall pictures we took. Oh, and I keep finding dog ears that you left on my books. Miss your hate, can I just crash over? Cause you crashed in like a tsunami. Woke up next to you so hungover, sunlight painted stripes on your body. I'd give anything that I have for just another one of your nights. You can't have it all in a life, just a minute more of your time. Check our playlist, put it on low in the car.
Every night I'm on my phone like maybe you'll text me again, but all I get are reminders that we're better off as friends. Yeah. Got your toothbrush sitting in the bathroom, got your slippers waiting by the bed. Every little thing you left here, ever since you left, you've been living rent free in my head. Keep telling everyone I'm trying to move forward, but it's so easy getting stuck in the past. Every little thing you left here, sitting where you left it last. Miss your hate, can I just crash over? Guess you crashed in like a tsunami. Woke up next to you so hungover, sunlight painted stripes on your body. I'd give anything that I have for just another one of your nights. You can't have it all in a life, just a minute more of your time. అలా జాగ్రత్తగా అయితే మా వాళ్ళైతే తీసుకొచ్చేసారు ఫైనల్లీ ఇంటికి. ఈ వీడియోస్ వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము చూడలేనివి కూడా చాలా అంటే చాలా క్లిప్స్ మీతో పాటు నేను కూడా చూశాను, మీతో షేర్ చేసుకొని నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడే అంటే ఎడిట్ చేసేటప్పుడు చూశాను అనుకోండి. సో ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూడడం హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి ఆ సారీని జాగ్రత్తగా తీసి దేవుడి రూమ్లో అయితే పెట్టాలి. దేవుడి రూమ్లో పెట్టిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానీ మరుసటి రోజు కానీ ఇంట్లో వాళ్ళతో పాటు ఇంటి చుట్టూరు ఉన్న వాళ్ళతో రిలేటివ్స్తో ఆ సారీ అనేది పంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సారీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మొక్కుబడి ఉందనేసి తిరుమలకైతే వెళ్తున్నారు. పెళ్ళయి సారీ తెచ్చి పెట్టేస్తూనే తిరుమలకైతే ఇక్కడ వీళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. నార్మల్ దర్శనం చాలా లేట్ అవుతుంది కదా, అందుకనేసి వీళ్ళు పత్రిక రాసుకున్నప్పుడే మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది కదా, అప్పుడే వీళ్ళు తిరుమల టికెట్స్ 300 అయితే బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇలా వీళ్ళుండి 300 టికెట్స్ చేసుకోవడమే చాలా అంటే చాలా బెటర్ కదా, కొంచెం శ్రమన్నా తగ్గుతుంది. అందులో వీళ్ళకి మార్నింగ్ ముహూర్తం కాబట్టి చాలా లేట్ అయింది. అసలు 1 minute కూడా స్లీప్ లేదు. కార్లో బాగా నిద్రపోయారు అనుకోండి. సో దర్శనం చేసుకొని ఈవినింగ్ 6:30కి అంతా 6:30కి అంతా రీచ్ అయిపోయారు ఇంటికి. ఇంటికి వస్తానే ఇక్కడ నలుగు ప్రాసెస్ అయితే పెడుతున్నారు. మిడిల్లో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. వాళ్ళతో పాటు 2 జంటల్ని ఎక్స్ట్రా కూడా కూర్చోబెడతారు. ఇన్ కేస్ ఎవరు లేరు, ఎవరు ఇంట్రెస్టెడ్గా లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కూర్చుంటారు. ఇక్కడ అక్క వాళ్ళు అన్న వదిన వాళ్ళు మేము కూర్చుంటాం అనే లోపు వాళ్ళని కూడా కూర్చోబెట్టేశారు. టోటల్ 3 జంటల్ని కూర్చోబెట్టారు. ఈ తంతంతా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. బావ మర్దళ్ళు, అత్త కోడళ్ళు, వదిన ఆడపడుచులు, అన్న వదినలు, నలుగు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా వీళ్ళు వరుసున్న వాళ్ళు చాలా అంటే చాలా ఫన్నీగా పూసుకుంటారు. ఈ తంతుని నలుగు అంటారు, వసంతాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ నలుగు కార్యక్రమం అదే ఈ వసంతాల కార్యక్రమం ఎలా జరిగిందో స్కిప్ చేయకుండా చూసేయండి. You left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the mirror and I keep finding your hair. Got a big box in my closet with the fall pictures we took. Oh, and I keep finding dog ears that you left in my books. Miss your hate, can I just crash over? Guess you crashed in like a tsunami. Woke up next to you so hungover, sunlight painted stripes on your body. I'd give anything that I have for just another one of your nights. You can't have it all in a life, but just a minute more of your time. Try
playlist, put it on low in the car. And your jacket's on the hanger, right where you left it in March. Every నలుగంతా పూసుకున్న తర్వాత వాటర్ కూడా పోసుకుంటారు, అదే వసంతాలు అంటారు. సో ఇక్కడ వసంతాల ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అందరు ఫ్రెష్ అయిపోయి వదిన 5 మందికి అయితే సారె అయితే పనిచేస్తుంది. సారెలో ఏం పెట్టారు, అతిరాసాలు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, అట్టిపండు, నలుగు పిండి ఇవన్నీ పనిచేస్తుంది. అంతే గాయస్, ఈ పెళ్లి సిరీస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు వచ్చేసాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ నాకెంతో మోటివేట్గా ఉంటుంది. సో ప్లీజ్ చేసేయండి. బాయ్ గాయ్స్.